మహబూబాబాద్ జిల్లాలో లింగ నిర్ధారణ పరీక్షలు ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా నిర్వహించే ముఠా గుట్టును మహబూబాబాద్ జిల్లా పోలీసులు రట్టు చేశారు. మహబూబాబాద్ జిల్లా కొరువి మండలం తాట్యాతండ గ్రామ పంచాయతీ పరిధిలోని పిల్లిగుండ్ల తండాలో అక్రమంగా కొందరు వ్యక్తులు మహిళలకు అమాయక మహిళలకు లింగ నిర్ధారణ పరీక్షలు చేసి కడుపులో ఉన్న శిశువు ఆడ మగ అని తెలియజేస్తున్నారు. ఈ అక్రమ వ్యాపారానికి సంబంధించిన పూర్తి సమాచారం కొరివి ఎస్ఐ గోపి దృష్టికి రావడంతో ఆయన జిల్లా డిఎంఎన్హెచ్ఓ కళావతిబాయి గారిని వెంట తీసుకొని ఆ లింగ నిర్ధారణ అక్రమ కేంద్రంపై దాడి నిర్వహించి ఖమ్మంకు చెందిన సంపెట అశోక్, అలాగే కేసముద్రం మండలం అన్నారాంకు చెందిన మహేందర్, ఖమ్మం ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తున్న పులి వీరభద్రం, అలాగే పిల్లిగుంట తండాకు చెందిన బూక్య శివలను అరెస్ట్ చేసి వారిని మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టగా మెజిస్ట్రేట్ వారికి రిమాండ్ విధించారు. ఈ విషయాన్ని మనకు మహబూబాబాద్ రూరల్ సిఐ సర్వే తెలియజేశారు. ఇక విషయానికి వస్తే లింగ నిర్ధారణ పరీక్షలు మాత్రమే జరుగుతున్నాయా, లేక భ్రూణ హత్యలు కూడా జరుగుతున్నాయా? ఎందుకంటే ఆడపిల్ల పుడితే అవసరం లేదు, మగపిల్లగా అయితేనే కావాలనే కొంత ఇట్లాంటి ఆశలు ఉన్న కొన్ని దంపతులకు అక్రమంగా డబ్బులు తీసుకొని వారు ఇలాంటి అక్రమ పరీక్షలు నిర్వహించడమేనా, లేదా అక్రమంగా భ్రూణ హత్యలు నిర్వహిస్తున్నారా అనే కోణంలో కూడా ఈ అధికారులు ఆరా తీస్తున్నట్టు తెలియవచ్చింది. కాగా మరో 2 ఆర్ఎంపీ వైద్యులు పరారులో ఉన్నట్లు కూడా సిఐ సర్వే తెలియజేశారు. ఇప్పుడు వారి మాటల్లో విందాం. కురవి మండలం పిల్లిగుండ్ల తండ గ్రామంలో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్టుగా మా కురవి ఎస్ఐ గారికి నమ్మదగిన సమాచారం రాగానే నేను మరియు కురవి ఎస్ఐ గారు, తర్వాత డిఎంహెచ్ఓ మేడం గారు, తర్వాత కురవి లోకల్ డాక్టర్, మా సిబ్బంది అందరం కూడా వెళ్ళి పిల్లిగుండ్ల తండాలో ఒక ఇంట్లో చెక్ చేయగా అక్కడ లింగ నిర్ధారణ సంబంధించినటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ స్కానర్ పట్టుకొని అక్కడ ఉన్నారు. వాళ్ళంతా ఫేక్ డాక్టర్స్ అని యాక్ట్ చేస్తున్నారు, కానీ ఫేక్ డాక్టర్స్ అండ్ ఆర్ఎంపీ డాక్టర్స్ అందరు కూడా అమాయక మహిళలను అక్కడ వాళ్ళ డబ్బులు తీసుకొని మీకు మేల్ ఫీమేల్ లింగ నిర్ధారణ చేస్తామని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని అది అనుమతులు లేని, ప్రభుత్వ అనుమతి లేకుండా అక్కడ లింగ నిర్ధారణ చేస్తున్న వారిని నిన్న సాయంత్రం వారిని అందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఈరోజు గౌరవనీయులైన మేజిస్ట్రేట్ గారి ముందు హాజరుపరచడం జరుగుతుంది. ఇకపోతే పిల్లిగుంట్ల తండాలో అరెస్ట్ అయిన నిందితుల నుంచి పోలీసులు ఒక కారు, 4 మొబైల్ ఫోన్లు, అలాగే ఒక లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే ఒక స్కానర్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు సిఐ తెలిపారు. ఇంకా ఈ విషయంపై ఇంకా పోలీసులు కానీ అధికారులు కానీ పూర్తి విషయాన్ని ఆరా తీస్తూ ఇంకా ఏమేమి విషయాలు జరిగాయి, ఎంతకాలం నుంచి ఈ లింగ నిర్ధారణ పరీక్షలు అక్రమంగా నిర్వహిస్తున్నారు, ఇంకా దీని వెనుక ఇంకెవరైనా పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులు ఉన్నారా లేరా అనే విషయాన్ని కూడా అధికారులు ఆరా తీస్తున్నారు.